గోపాలదేశికం వందే భరద్వాజగురుద్భవం వేదాంతమర్భగ్యం హయగ్రీవ పదాశ్రితం. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభౌదౌ శ్రీమత్సటారి చరణాంబుజచంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌస్తుమ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. భగవద్బంధువులారా, అర్జునుడికి సవ్యసాచి అని పేరుందని తనే చెప్పుకుంటాడు. కుడి ఎడమ రెండు చేతులతోటి కూడా బాణప్రయోగం చేయడంలో అసాధారణంగా చేస్తాడు. సాధారణంగా వింటిని కుడి చేతితోటి అందుకుని ఎడం చేతిలోకి మార్చుకుని కుడి చేతితోటి బాణాలు లాగుతూ సంధించి వదిలిపెడతారు. కానీ ఇతను అవసరమైతే ఈ ధనుస్సుని రెండో చేత్తోటి కుడి చేత్తోటే పట్టుకుని ఎడం చేత్తోటి బాణాలు తీసుకుని అలా కూడా వదిలిపెట్టగలడు. అంటే సంధించడము కుడి ఎడమల రెండిటితోటి. ఇదే మన క్రికెట్ టైముల్లోనూ వాటిలోనూ అంటుంటారు లెఫ్ట్ హ్యాండర్ అని. సాధారణంగా రైట్ హ్యాండ్ తోటి చేస్తారు, లెఫ్ట్ తోటి కూడా. ఇది సవ్యసాచి అన్నది ఆనాడే వచ్చింది. అది పద్ధతి. అంటే ఉభయ విధములుగా కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలా అందుకోవాలి, బాణం ఎలా అందుకోవాలి, ఆ ధనుస్సు ఇది చూసుకోగలడు. అతను అవలేలగా చేయగలడు సవ్యసాచి. అదే మనకి మళ్ళీ ఋగ్వేదంలో ఒక అందమైన మంత్రం ఉంటుంది. హిరణ్యపద్నా ఉషసాం విరోకే అయస్తూణ ఉదితౌ సూర్యస్య ఆరోహితం వరుణ మిత్ర గర్తం తతచ్చాదాం అదితిం దితించ. ఓ వరుణ, వరుణ అంటే శత్రు నివారకమైన ఓ వామహస్తమా, మిత్ర దక్షిణహస్తమా. ఇది కొంచెం జ్యోతిషము వీటి సంబంధించిన రహస్యాలు ఉంటాయి దీంట్లోనూ. అంచేత వరుణ మిత్ర అన్న చోట ఒకరు వామహస్తము, ఇంకొకరు దక్షిణహస్తము. హిరణ్యవర్ణవు బంగారు వర్ణము కలిగినవి, అంటే బంగారం వల్ల చాలా ప్రశస్తమైనవి, ఆకర్షణీయమైనవి అవి. అయ స్థూణవు ఇనపలాంటివి, ఇనుములా కఠినమైనవి, ఇనప కొసల వంటివి. యువాం మీరు ఉషసాం విరోకే, ఉషకాలంలో రెండు పక్కల నుంచి కిరణాలు వస్తున్నట్టుగా. గర్తం ఆరోహితం, రథం ఉపరి భాగాన్ని, సూర్యుడి యొక్క రథం ఉపరి భాగాన్ని మీరు ఉంటారు. అంటే కుడి పక్క ఉంటారు, ఎడమ పక్క ఉంటారు. కిరణాలు ఒకే వేగంతో కదులుతాయి, ఒకే తీవ్రతతో కదులుతాయి, ఒకే చక్కటి వేడిమితో కదులుతాయి. అలాగా తత అల్లా మీరు ఎక్కుపెట్టిన తరువాత అదితిం అంటే ఖండించకూడనిది ఒకటి ఉంటుంది, సొంత సేన. అలాగే 10 మందికి క్షేమం కలిగించేలాగా. అదితిం చ దితిం ఖండించవలసింది. అంటే పగటిపూట వ్యాపారాలు ఖండించబడకూడదు. చీకటిది ఉంది, దాన్ని ఖండించాలి. అంచేత మీరు 2 పొద్దులు కూడా క్షేమం కలిగించినట్టుగా మీ బాణములతోటి రక్షించాల్సిన వాళ్ళని రక్షించండి, ఖండించాల్సిన వాళ్ళని ఖండించండి. అంత గర్తం ఆరోహితం. అలాగే మీరు రథం ముందు భాగంలో ఉండండి. ఎక్కువ పెట్టిన తర్వాత అఖండితమైన స్వసేనను రక్షించాలి, ఖండించబడిన శత్రుసేనని కూడా. చక్షాదాం అనుగ్రహ నిగ్రహ దుష్టులతో మీరు చూడండి. ఇది మీరు చేయాల్సిన పని. అది మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. అది అంతేకాదు, నువ్వు బాగా రక్షిస్తావు, మాకు రక్షణ కలిగిస్తావు నువ్వు, అలాంటి వాడివి. అందుకనే నిన్ను ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటిదే మహాభారత యుద్ధంలో ఓ చోట జరిగింది. భయంకరంగా యుద్ధం జరుగుతుండగా కృష్ణుడు ఉన్నట్టుండే రథం ఆపేశాడు. ఏమిటయ్యా మహానుభావ అంటే, గుర్రాలు అలసిపోయాయి, వాటికి నీళ్లు పట్టాలి, వాటికి మాలిష్ చేయాలన్నట్ట. ఇదేదో పొద్దున్నో నిన్న సాయంకాలమో చూసుకోవచ్చు కదా, యుద్ధంలో ఏం చేయాలి అనేసరికి ఇది కృష్ణ కర్ణామృతంలో చాలా అందంగా చెప్పారు లీలాశుకుల వారు. అనేసరికి లేదయ్యా, నువ్వు నీ సమ్మోహనంతో చెయ్యి, లేకపోతే నేను మాయ కల్పిస్తా. అంటే యుద్ధం జరుగుతున్నట్టుగానే ఉంటుంది. నువ్వేం చేయాలి, ఇక్కడ పాతాళంలోకి ఒక బాణాన్ని వదిలిపెట్టు, పాతాళ గంగ బయటకు వస్తుంది.
రెండో బాణంతో యుద్ధం చేస్తూ ఉండు, ఒకటి ఆ మాయ కల్పిస్తానన్నాడు. అంచేత అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. పాతాళగంగ బయటకు వచ్చింది. కృష్ణ పరమాత్మ తను ఒక 2 చేతులు తెచ్చుకుని, ఆల్రెడీ 2 చేతులు ఉన్నాయి, గుర్రాలను సముదాయించుకుంటూ నడుపుతున్నట్టుగా ఉంటూ 2 చేతులతో ఆ నీళ్ళని వాటి మీద పోస్తూ కళ్ళెములు వదలకుండా, కళ్ళెములు నోటితోడు పట్టుకున్నట్ట, చమత్కారం చూడండి. నోటితోడు పట్టుకుని 2 చేతులతో వాటికి మాలిష్ చేసి, 2 చేతులతో వాటి నీళ్లు పట్టి ఇంత చేసి, ఇదంతా కూడా ఒక ముహూర్త కాలంలో చేశాడు. ఇక బాని అన్నట్ట పాపం. ఇది మనకి అంబరమే తన్నీరే దగ్గర కొందరు పెద్దలు చెప్పాలి, ఇలాంటివి చెప్పట్లేదు వాళ్ళు. ఇది ఉంది మనకు ప్రాస్తావికంగా చెప్పారు ఇలాంటివి. అలాగా నువ్వు జాగ్రత్తగా ఉండండి. అంచేత సూర్యకాంతికి కిరణాలు ఉన్నాయే, అవే గుర్రములు. అలాగా నువ్వు రక్షించవయ్యా. సవ్యసాచి అనడంలో ఇంత అంతరార్థం ఉంది. నువ్వు పుట్టింది చంద్రవంశమైనా కానీ సూర్యుడికి అడ్డం కొడుతున్నటువంటి రాక్షసులు ఉన్నారే, నివాత కవచులు, వాళ్ళందరినీ నువ్వు చంపిన మహానుభావుడివి. అందుకని ఇలా ఉండవయ్యా మహానుభావ అని ప్రార్థన అన్నమాట. అంతేకాదు, నతే వర్తాస్త రాధస ఇంద్రో దేవో నమర్చ యద్దిప్సతి స్తుతో మఘం. అసలు నువ్వు రథం మీద ఉన్నావంటే నిన్ను ఎదిరించడానికే భయపడేవాడు ఉంటాడు ప్రతివాడు కూడా. అందరూ కూడా ఆరాధిస్తారు. అందుకని అర్జునుడు వచ్చేసరికి వచ్చన్ వీడే కుంతికి శతమధ్యముడు. ఆ వీడుట మహానుభావుడు, ఆయనకి ఎంత ప్రేమ ద్రోణాచార్యుల వారికి, వీడు ఎంత ప్రేమగా చెప్పారు. అలాగే ఆరాధిస్తారు. వచ్చేడివాడు ఫల్గుణుడు అవశ్యము గెలుతూ మనంగా రాదు అంటాడు ఈయన కూడా, భీష్మాచార్యుల వారు కూడా. అది అర్థం అక్కడ. అలా గౌరవించబడతావు నువ్వు. అంటే నీ ధనాన్ని స్తోతలకి ఇస్తుంటావు, అలాంటి వాడివి. అలాగే స్తోతలకి ప్రమాదం కలిగితే రక్షించేవాడివి. ఏ దేవుడు ఇలాంటి వాడు ఉండడయ్యా. అంచేత మానవ రూపంలో ఉన్నప్పటికీ నువ్వు మా స్తోతల చేత స్తుతించబడి గొప్పదైన గుణాలు కలిగిన మహానుభావ. అంచేత నీవు ఇవ్వదలిచింది ఏమన్నా ఉంటే ఎవ్వడు అడ్డం పడడు. నతే వర్తాస్తి రాధస ఇంద్రో దేవో నమర్చ యద్దిప్సతి స్తుతో మఘం. నువ్వు రక్షించదలుచుకుంటే ఎవరినైనా వాడికి ఏ ప్రమాదము ఉండదు. అలాగే ఎవరినైనా రక్షించాలని ట్రై చేశారు, ఎవరు? సైంధవుడి కోసం అని చెప్పి. ఎవరినైనా రక్షించగలిగాడా? ఆపలేదే. అది విశేషం అన్నమాట ఆ పద్ధతి లోపల. అంతేకాదు, ఈ యజ్ఞము ఎంత గొప్పగా ఉంటుంది అంటేట చాలా గొప్పగా చెప్తారు. అలాంటిది యజ్ఞం ఇంద్రం అవర్ధయత్ యత్ భూమిం వి అవర్తయన్ చక్రాణ ఓపశ దివి. ఇది విశేషం. యజ్ఞకాలంలో అనుష్ఠించే ఈ యాగాన్ని ఇంద్రం అవర్ధయత్, ఇంద్రుడే వృద్ధి చెందించాడు. ఇది మనకి తైత్తిరీయ బ్రాహ్మణంలో కూడా ఉంది. ఇదం ఇంద్రం ఇదం హవిః అజూషత అవీవధృత మహోజ్యాయ అకృత. అంటే ప్రతి హవిస్సుని కూడా, అంటే ప్రతి బాణాన్ని జాగ్రత్తగా హవిస్సులాగే ఉపయోగిస్తాడు ఆయన. అలాంటి ఇంద్రుడు యత్ భూమిం యథర్తయత్, ఏ కారణం చేత సకల జీవుల్ని కూడా రక్షించాడు, యుద్ధంలో కూడా అలాగే రక్షిస్తాడు మహానుభావుడు. అంచేత దివి అంతరిక్షంలో మేఘాలని, ఓపశం చక్రాన ఆ మేఘాలన్నింటి కూడా శయనించేలా చేశాడు. దేవతలంతా వస్తుంటారు, అంచేత వాళ్ళకి కష్టం కలగకూడదు. చేత మేఘాలను జాగ్రత్తగా అట్టే పెడతాడు. ఇంద్రుడేమో వర్షాలు కురిపిస్తాడు, ఇతను బాణవర్షం కురిపిస్తాడు. అంచేత అంతరిక్షాన్ని కూడా వీర్యవంతం చేసిన వాడు ఇంద్రుడు. నువ్వు అర్జునుడివి, నువ్వు అలా అంటేని వాడేనయ్యా. వావుర్ధానస్య తే వయం విశ్వాధనాని జిగ్యుష ఊతిం ఇంద్ర వృణీమహే. నిన్నే, నీ బలాన్నే మేము కోరుకుంటాం. అంటే వృద్ధి చెందించే ధనాన్ని, వృద్ధి చెందే శత్రువుల పరిసరంలో ఉన్నటువంటి ధనాన్ని మాకందరికీ ఇస్తావు. అలాంటి నిన్ను మేము కోరుకుంటున్నాము. అదయ్యా మహానుభావ. అంతేకాదు, మాభే మా సంవిక్త ఊర్జం ధ్వత్స దిషణే వీడ్వీసతి వియోధాం ఊర్జం దదాతాం. ఇది కూడా కొంచెం కష్టం కనుక అర్థం చేసుకోవడానికి, అందుకే ఎత్తుకోవటం లేదు.
ఇది భార్యాభర్తల మధ్య సంబంధం చెప్పేటప్పుడు సోమరసానికి ప్రార్థన. మీరు భయపడకండి, భయంతో వణికిపోకండి, జాగ్రత్తగా మీ బలాన్ని మీరు పెట్టుకోండి. ఇదిగో ఈ 2 పాత్రలు ఉన్నాయి చూచారా, అంటే భార్యాభర్త 2 పాత్రలు అంటే వాళ్ళు లేదు, మనస్సు శరీరము. దీని లోపల సోమరసాన్ని నింపుతున్నాం. వీర్యము, బలము, అనురాగము, ఈ రెండిటినీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అనవసరంగా దీన్ని ఉపయోగించకండి, దాన్ని పాడు చేసుకోకండి. అంటే యుద్ధరంగంలో దివి భువి, సామాన్యంగా చూస్తే భార్యాభర్త మనస్సులు, వాళ్ళ సంసారము కూడా చక్కగా సోమరసముతో చేసేలాంటి యాగము వంటిది. ఇద్దరి మనసులు ఒకటి కావాలి. అలాగే రధికుడు, సారథి, ఇద్దరి మనసులు ఒకటైతేనే యుద్ధం సక్రమంగా నడుస్తుంది. మనసులు ఒకటి కాలేదనుకోండి, ఒక్కసారి మీరు యుద్ధకాండ తీస్తే రావణాసురుడు, సారథి వాళ్ళ సంభాషణ చూసుకోండి, మీరు మీకే అర్థమవుతుంది అది. అంతేకాదు ప్రాక్, అపాగ్, ఉదక్, అధరాంగ్, సర్వస్థాదిశ, ఆధవంత, అంబ, నిష్ఠర, సమరీర్విదాం. బాబు, నువ్వు దయచేసి భయపడవద్దు ఎప్పుడూ కూడాను. ఎలాగా భయపడకుండా ఉండాలి? ఎలాగంటే భయం నది, కంపనం అన్నదొద్దు. నీ శరీర పరాక్రమాన్ని, ఆత్మీయ బలాన్ని ధైర్యం చేసుకోవాలి. జావాపృదుల్లాగా మంచి గుణాలతో ఉండండి. ఇందాక చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నావు ఇక్కడ. దృఢంగా ఉండండి, బలం కలిగి ఉండండి. ఊర్జం దధానాం అంటే సంతానం కలిగి ఉండాలి. నీ యుద్ధం వల్ల ఇక్కడ వీరుడికైతే యుద్ధం కారణం చేత రాబోయే తరాలు బాగుండాలి. అంచేత చంద్రుని వంటి గుణాలు పొందాలి మీరు ఇద్దరూ కూడాను. అంచేత జాగ్రత్త అంటూ ఇక్కడ మళ్ళీ ఇంకో మాట ఉంది. ఏమిటది? ప్రాక్, అపాక్, ఉదగ్, అధరాక్, సర్వస్థాదిశ, ఆధవంత్, అంబ, నిష్ఠర, సమరీర్విధాం. ఇగో అంబ, ఓ తల్లి, నువ్వు ఆరీహి, నీ సంతానాది బ్రదర్. ఇక్కడ సంసారానికే చెప్తారు. ఇక్కడ ప్రాక్, అవాక్, ఉదక్ అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ అన్ని పక్కల నుంచి కూడా త్వా అధాతు నీ దగ్గరకు వచ్చేలా చేసుకోవాలి. నీవు బాగుగా పాలించాలి, ప్రేమించాలి, వాళ్ళు నిన్ను ప్రేమింతురుగాక. ఇది మాత సంతానానికి ఉన్న సందేశం. ఇది ఇక్కడ యుద్ధరంగంలో ఏమిటి? నీ చేతిలో దెబ్బతిన్న వాళ్ళు కూడా నిన్ను అంత గొప్పగాను ప్రేమించాలి అన్నాడు కదా. శత్రువు ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై. వేదంలో ఉన్న మంత్రాలు రథానికి, యుద్ధానికి ఇలాంటివి చూస్తే పెళ్ళిళ్ళలో మంత్రాలు కలుస్తాయి దాంట్లోనే. ఇదేమిటయ్యా అనిపిస్తుంది. అంటే సంసారం కూడా ఒక యజ్ఞము, సంసారం కూడా ఒక యాగము, సంసారం కూడా ఒక సమరము. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు త్వమంగ ప్రశంసిషో దేవ శవిష్ట మర్చ్యం న తద్వన్యో మఘవన్ అస్తి మర్జితేంద్ర బ్రవీమితే. ఇంద్ర, నీలాంటివాడు, ఆనందాన్ని కలిగించేవాడు ఇంకా ఎవడైనా ఉన్నాడా అంటే ఎవ్వళ్ళు లేరయ్యా. ఇది ఉత్తర కుమారుడు చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి చెప్తున్నమాట. నిన్ను మించినవాడు, సుఖపెట్టేవాడు. అక్కడ మా చెల్లెళ్ళకి వాళ్ళకి కూడా అద్భుతంగా పాఠాలు చెప్పావు. మరి ఇంతకుముందు నేర్చుకున్నారు, వాడు సంగీతం కళలు నేర్చుకున్నారు. కానీ ఇంత ప్రేమగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరే. అదనమాట. దీన్నే పాపం విశ్వనాథ్ గారు ఓ దాంట్లో వాడుకున్నారు. గురువుగారు బాగా చెప్పినా కూడా పెద్ద పట్టించుకోకుండా శిష్యాలు ఒక టైం లోపల అర్థం చేసుకోగలుగుతుంది. అలాగే ఇక్కడ నువ్వు కూడా అంత ప్రేమగా ఉన్నావయ్యా మహానుభావ, చాలా గొప్పవాడివి. నిన్ను మించిన వాడు ఎవడున్నాడయ్యా? అంతేకాదు నతే వర్తాస్తి రాధస ఇంద్రో న మత్స్య యద్దిప్ససి స్తుతో మఘం. నీ ధనానికి, స్తోత్రాలకి ప్రసాదించేలాంటి ధనానికి నివారకుడైన వాడు ఎవ్వడూ ఇంకోడెవడు ఉండడు. నువ్వు ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతావు. అందరికీ రక్షణ. అంతేకాదు మనిషి అన్నవాడు కూడా స్తోత్రాల చేత సూచించబడి గుణాలకి వ్యక్తీకరింపబడిన వాడై కొంతే ఇవ్వగలడు. కానీ నువ్వు ఇచ్చినంత ఎక్కడా ఇవ్వరు. ఎంచేత యజ్ఞం ఇంద్రం అవర్ధయత్ యత్ భూమిం వ్యవర్తయన్ చక్రాణ ఓపశం దివి. అంటే అంతరిక్షాన్ని, భూమండలాన్ని అన్నిటినీ కూడా ఇంద్రుడు
అంటే రధికుడు ఎలాగైతే సామ్రాజ్యాలు విస్తరిస్తాడో ఇంద్రుడు కూడా అలాగే. అంటే ఇక్కడ ఇంద్రుడిని చెప్తున్నప్పుడు అర్జునుడిని చెప్తున్నారు. అందుకనే అర్జునుడి కాకపోతే పేర్లో కిరీటి, ధనంజయ ఈ పేర్లన్నీ ఉన్నాయి. అదనమాట. అంచేత నీలాంటి వాణ్ణి నేను కోరుకుంటాను. యస్యతే స్వాదు సఖ్యం సాధ్వీ ప్రణీతి అద్రివ యజ్ఞో విత్తస్య సాయ. బాబు, గిరులన్నీ భేదించేవాడా, శత్రుపురములు భేదించేవాడా మహానుభావ, నీ ప్రసిద్ధమైన నీ స్నేహము అత్యంత అనుభవైక వేద్యమవుతుంది. అంతేకాదు నువ్విచ్చే ధనాలు కూడా అంత గొప్పవే. అంతవల్ల నీవు 2 రకాలుగా మాకు యజ్ఞానికి ఉపయోగిస్తావు. ఎలాగా? బంధుత్వం చేత ఉపయోగిస్తావు, మహావీరుడిగా రక్షణ కలిగిస్తావు. ఇక్కడ మంత్రాలు చూస్తే రకరకాల మంత్రాలు ఉత్తర గోగ్రహణానికి ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాయో మనకి సమయం చాలదు కనుక సూచించుకుని వదిలిపెడుతున్నాం అనమాట. కొందరు ప్రయత్నిస్తే ఇదంటే విస్తారంగా కూడా తయారు చేయగలరు. నన్ను మించిన వాళ్ళే ఉంటారు శ్రోతల్లో కూడాను. వాళ్ళు ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ స్వస్తి.